అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. మా తమ్ముడైతే ఇవ్వండి పిల్ల కాలువ తీస్తున్నా అంటే వాన్ నీళ్ళు లేవడం కంటే షేడ్ అంటాం కదా అది మాట. కుక్క పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నాయో. ఆగ్రా ఆగ్రా భయపడిపోయిందండి ఒకసారిగా. అది చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ చూడు అది తీస్తున్నాడు. అది చూడండి అలా చూస్తుందో. మా పాప కూడా వచ్చేసింది. అమ్మాయికి మా పాపతో కుక్క పిల్లలు తక్కువ తీసేద్ది. జరగము నువ్వు జరుగు. ఇలాగ తీసేస్తున్నాడు మా తమ్ముడు. ఇటు కూడా తీసేసాడండి. ఇప్పుడు తీసుకున్నాడు. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా ఎర్లీగా అయితే లేసాం. ఎందుకంటే ఇదిగోండి మొత్తం తెల్లవారులు ఒకటే వర్షం అయింది. ఇప్పుడే కొద్దిగా చినుకులు తగ్గినాయి అన్నమాట. అసలు దుమ్ము దులిపిందండి వర్షం అయితే. చిన్న వర్షం కాదు. ఇక చూడండి ఇట్ట అయితే వర్షం వచ్చేస్తుంది అన్నమాట. గేటగా అయితే వర్షం మాట మొత్తం వర్షం ఉంది. తెల్లవారులు మెలుకుండి మీదంతా చూసుకుంటున్నాను అన్నమాట. లోపల మొత్తం వర్షం వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ ఎందుకు పెట్టామంటే ఇట పైనుంచి ఇట వర్షం అయితే వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి. ఈ పట్టా ఉంది కదండి. ఈ పట్టా పై నుంచి ఒక వర్షం పడుతుంది అన్నమాట. అదేమో అవతల షేడ్ తీసిన దాంట్లో గుంట్లో పడుకోకుండా అవతలు పడుతున్నాయి. అందుకే ఈ 3 పెట్టామన్నమాట. 2 బకెట్ల డబ్బా నీళ్ళకని అయితే పెట్టాం. ఇదిగోండి చూడండి అట్ట కనపడుతున్నాను. ఇదంతా వర్షం అండి. ఇదిగోండి ఇదంతా నైట్ అంతా షేడ్ తీసుకుంటూ ఇట్లా మెరుకుండి పోయామన్నమాట. ఇదిగోండి ఇట్లా మొత్తం షేడ్ తీసుకున్నాను అన్నమాట. ఎప్పటికప్పుడు నైట్ షేడ్ తీసుకోకపోతే వాన వచ్చినప్పుడు మొత్తం ఉన్నది కూడా తడిసిపోయిందండి. మేము కొనుక్కోవడానికి కూడా చోటు లేకుండా ఇట్లా మొత్తం నిమ్ముకు వచ్చేస్తుందండి. ఇట్లా లోపలికి వచ్చేస్తాం వల్ల నీళ్ళు. మొత్తం లోపల నీళ్ళేనండి. ఇగో చూడండి ఎట్ట పడుతుందో. ఆడకాడకి చినుకుల కింద మొత్తం అన్నీ పడుతున్నాయి నీళ్ళు. ఇవ్వండి మొత్తం వర్షం పడి గుంటలు గాను. అది చూడండి పేరుకేనండి ఇది గుడిసె. మొత్తం నీరే అన్నమాట. ఇక కనపడుతుంది చూడండి మీకు నీరు. ఇదిగోండి వర్షం నీళ్ళు ఇవి. అదిగోండి అసలు మాకు కొనుక్కుంటే కూడా చాలా తక్కువ చోటు ఉందండి. ఆ తక్కువ చోట్లోనే మేము అందరం నైట్ ముడుచుకొని అయితే కొనుక్కున్నాం అన్నమాట. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను నేను ఎంత చోటు ఉందన్నది. వర్షం కనపడుతుంది కదండి. అది చూడండి ఎట్ట కనపడుతుంది కదా దారుల కింద. మళ్ళీ మా పాప అయితే మీకు హాయ్ చెప్పిద్దంట. చెప్పమ్మా. మా పాప అయితే ఒకటే గోలండి వర్షంలోకి వెళ్తా ఒకసారి అని వద్దని చెప్పి నేను ఆఫ్ చేస్తున్నాను అనమాట. లేచిన కానీ ఒకటే గోల వర్షంలోకి వెళ్ళి నేను ఆడుకుంటున్నా అమ్మా అని. జలుబు చేసిద్దమ్మా వద్దమ్మా అని చెప్తున్నాను నేను. అవి చూపిస్తుంది చూడండి వర్షంకి వెళ్ళి. మా అక్కనైతే చూపించాను. పాప మా అక్క అయితే తెల్లవారులు మెలుకుందండి. మేమైనా కనీసం 2 కానిసి కొనుక్కున్నాం కానీ మా అక్క అయితే అసలు కొనుక్కోలేదు. తెల్లవారుగా అట్లా 5:30కేమో కొనుక్కుంది. అక్కడ చూడండి ఎంతమంది నిద్రలో ఉందనో. తెల్లవారులు నేను చూపించాను కదా ఆ చేళ్ళు ఇంట్లోకి ఈ కొద్ది చోటు కూడా లేకుండా ఉంటుంది. మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తుందని చెప్పి తెల్లవారులు మెలుకుండి చూసుకుందన్నమాట మా అక్క అయితే.
ఏం చెప్పమేంటి లంక అంత కొంప ఉన్నా సరే ఉంటానికి చూడలేనట్టుగా ఇది ఉండటానికి ఎంత ఉంది కానీ అసలు సరైన తీరుగులో లేదండి. మొత్తం వర్షమే వచ్చేస్తుంది లోపల. ఇగోండి పుల్ల అయితే మొత్తం కట్లు మొత్తం తడిచిపోయినాయి అన్నమాట. ఇక పుల్లు చూడండి ఎట్ట తడిచినాయనో. ఇక అసలు పొయ్యి మీద ఇవ్వాలి ఏం పెట్టి వండాలి, అసలు ఎట్ట వండాలి పొయ్యిలో కట్లు లేకోకుండా. చూడండి ఇవ్వండి మొత్తం తడిసిపోయిందండి. ఇక చూడండి ఎట్ట తడిచిందనో. పుల్ల పొయ్యిలోకి లేకుండా మొత్తం ముద్ద తడిసింది. ఇక చూడండి అసలు చూడన్నమాట మాకు కూర్చోటానికి కూడా కష్టమేనండి. ఇట్ట ఎందుకు తడిసిందంటే చూపిస్తాను చూడండి ఎట్ట ఊడిపడిందో. అదిగోండి అట్ట ఊడిపడింది అన్నమాట. పట్ట మొత్తం ఊడి కింద పడిపోయింది అన్నమాట. అందుకే కొద్దిగా ఎక్కడ పుల్ల పడతానికి ఎందుకు పెట్టామంటే పొడిగానే ఉందండి, వాన రాదేమనుకున్నాం. ఈ పట్ట మొత్తం ఊడిపోతాం వల్ల మొత్తం నీళ్ళేనండి. ఇక్కడ వర్షం బాగా పడిపోయింది అనమాట. అందుకే ఆ పుల్లన్నీ తడిచిపోయినాయి, కట్లు మొత్తం తడిచిపోయినాయి. పొయ్యిలోకి ఇలా ఎట్టా పెట్టాలో ఏంటో అండి, కష్టంగానే ఉంది. ఇదిగోండి మీకైతే పిసుకలు కూడా చూపించాగా. పాపం అయ్యే చూడండి ఎట్ట ఉన్నాయో ఏంటి ఎట్ట తడిచిపోయినాయో ఏమోనండి. మాకే ఉండటానికి ఇంత ఇల్లు ఉన్నట్టు కనబడినా మాకే ఉండటానికి చోటు లేకుండా అయిపోయింది. అవి ఎట్ట తడిచిపోతున్నాయో ఎంత తొనుగుతున్నాయో అసలుకి పాపం కదండి. చాలా బాధగా అనిపిస్తుంది. అట్లకి ఏం చేయాలో ఎందుకు అర్థం కావట్లేదు. మా చెల్లి అయితే అట్టపెట్టెలు పెడతాం అక్క తడకుండా ఉంటుందేమో అని చెప్పి మా చెల్లి అంటుంది. అట్టపెట్టెలు పెట్టినా సరే నానిపోయి పడిపోద్ది కదా అని చెప్పి నేను అంటున్నాను. ఏమో నాకు ఒక గంటైనా ఉంటుంది కదా అని చెప్పి మా చెల్లి అంటుంది మాట. ఇగో చూడండి నీళ్ళు ఎట్ట కారుతున్నాయనో పట్ట అమ్మట. ఇదిగోండి మొత్తం వర్షమేనండి, అసలు అంత వర్షం ఉందో. హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఇవాళ కొద్ది పర్లే ఎల్లిగా వెళ్ళేసాను, అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అన్నమాట అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డబ్బులు చెప్తుంది అనుకోమాకండి, నాకు దగ్గు వస్తుంది, దానివల్ల డబ్బులు చెప్తానమాట. ఇంకోటి మా అక్క గొడిగేసుకుని నేను వాన చలి పడుతూనే ఉంది. ఇంకా ఇవాళ వన్ డే మొత్తం వర్షం ఉంటుందని చెప్పారంట. మా అక్కలు అయితే వాటర్ కోసం క్యాన్ పెట్టారు ఫ్రెండ్స్. ఇవ్వండి చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తానికి బురద అయిపోయింది క్యాన్ అయితే. ఇవ్వండి ఒక చేత గొడుగు ఒక చేత ఫోన్ కవర్ చేయడం నాకు వల్ల కావట్లేదు. ఫోన్ మీద వాటర్ పడుతున్నాయి. అదిగోండి వెనక వాటర్, వెనక సైడ్ వాటర్ కనబడుతున్నాయి కదండి. ఇప్పుడు కనపడతాయి వాటర్. చూడండి బైక్ చూడండి ఎలా వస్తుందా. అలా వచ్చి వెళ్ళిపోయింది అనమాట. నేను ఆచేసాను ఎందుకంటే తగిలిపోయిన ఫోన్ గొడుగు పడిపోయింది. ఫోన్ నిండా వాటర్ పడుతున్నాయి, చాలా వాటర్ వచ్చేసినాయండి. గొడుగు చిక్కడిపోయింది మన జుట్టు. చల్లడానికి బాగుంది గొడుగేసుకుంటేనే. మనమైతే పెద్ద షాప్కి వెళ్ళం కాబట్టి మనం పెద్ద తడిచేదేమి ఉండదు, ఏం లేదు. గొడుగు వేసుకొని పెద్ద పరిగెట్టం, ఇంట్లో కూర్చోవచ్చు. మా అక్కే షాప్కి అన్ని తిరగాలన్నా డబ్బు పరిగెట్టింది కాబట్టి మా అక్కకి ఇబ్బంది. గొడుగు కావాలి. ఈ గొడుగు పాడైపోయింది, కొత్త గొడుగు కొనాలండి. ఇంకా వర్షాకాలం వచ్చేసిందిగా, ఇంకా రేట్లు కూడా బాగానే ఉంటాయి గొడుగులకి. ఇంకా కొనక తప్పదు, ఇంకా గొడుగు పెద్ద గొడుగు కొనాలి ఈసారి. వస్తున్నావే ఏంటిది అది? చించిగురా. సరే వాటర్ క్యాన్ కడకపోకుండా అలాగే పెట్టదు కదా మీరు. చింత చిగురు అండి, బా వర్షాకాలం చింత చిగురు సూపర్ ఉంటుంది. లేద్దు కాదు కదా, ముదురు కదా అది. మరీ లేద్దు కాదు, మరీ ముదురుది కాదు. ఏం చేస్తారు? కోసుకురా బుజ్జ, సంవత్సరానికి ఒకసారి తినేది ఒకటి చెట్టు. మన చింతకాయలు కోసుకొచ్చాను చెట్టు, అంత పెద్ద చెట్టు కదా మనలా అన్నట్లా. సరే కాదు ఏం చేస్తావు ఇప్పుడు దాంతో? అమ్మాయి దేశీ ఎండి చెప్పులు కూర చేయమంది. పప్పు చేయక చింత చిగురు పప్పు భలే ఉంటుంది. చింతచిగురు పప్పు చేయాలా? పెసరపప్పు కానీ అది కలిసికొచ్చేయండి. ఏమో మరి అమ్మాయి అయితే ఎండి చేపలు ఏమంది కదా. సరే క్యాన్ కడగలేదు అక్క, నువ్వు కడిగి పెట్టినైతేనే. ఇప్పుడే చెప్పొచ్చు, ఆ క్యాన్ అక్కడే పెట్టేసారు, వాటర్ కూడా పడ్డాయి అందులో. అన్ని వాటర్ పట్టలేదే కాదే, వాటర్ పడ్డాయి అందులో. వర్షం పెట్టాం కాబట్టి అందులో వాటర్ పడ్డాయి. ఇక్కడ పెట్టిన వాటర్ పడ్డాయా? మధ్యలో సెంటర్లో క్యాన్ అది.
నేను అమ్మ చింతగిరికి పోయమని చెప్పి క్యాన్ తీసుకెళ్ళి ఆడబెడుతూ వెళ్ళేటప్పుడు పెట్టేసి వెళ్ళిపోయాను నేను చింతగిరికి వస్తానికి కడిగినైతే నేనే అనుకున్నా సార్ అక్కడ పెట్టడం వల్ల వర్షం పడిపోయింది అని నేను చెప్తున్నా. కూర్చుంది అనుకుంటున్నావా? కాదు, పొద్దున్న చీకటితో పెట్టారు అనుకున్నాం వాటర్. చూడండి ఫ్రెండ్స్, నీ అన్నది కాదంట. మా అక్క వాళ్ళు ఇక్కడ పెట్టింది మర్చిపోయి కాబట్టి నేను చింతగిరికి వెళ్తానని చెప్పని వాటర్ వస్తే కడిగి పట్టుకొచ్చని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంట మా అక్క. నేనేమో అలా అనుకున్నమాట, నాకు తెలియదు కదా. సారీ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. మా అక్కకి క్యాన్ కడిగేస్తుందన్నమాట. కాదు అక్కడ కడదాం అనుకోండి, ఈ లోపల నువ్వు బకెట్తో నీళ్ళు తీసుకొని వచ్చేస్తాను. అదే తప్పు. అదిగో నిజం చెప్పింది నమ్మరు మరి. అదే మరి నీ అనుకున్నా ఫ్రెండ్స్, నేను తీసుకొద్దాం అనుకున్నా. కాదు, నువ్వు ఇలా వచ్చి నువ్వు ఇలా ఆఫ్ చేశాను. నేను ఫోను పెడదాం అనుకున్నా, ఎక్కడ పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తాను. ఈ లోపు వచ్చేసావు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నా, మా అక్క ఏం చెప్తుందో నాకు. వాటర్కి అయితే ఇలా కడిగేస్తుంది, వాటర్ తీసుకొచ్చేసి శుభ్రంగా. అమ్మా అటు సైడ్ కాడికి వచ్చి అమ్మ మళ్ళీ అక్కడ పెట్టి కడుగుతాం, మళ్ళీ అక్కడ వాటర్ వచ్చేది. ఇక వాన ఇంకా పడుతూనే ఉంది అక్కో. నాకు ఫోన్ మీద పడిందే కనబడుతుంది. అసలు క్యాన్ అయితే కడిగేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి శుభ్రంగా క్యాన్ అయితే కడిగేసింది. దీన్ని పెట్టి మరి రోడ్డు మీద పెడుతున్నా, బండి గుద్దుకొని పోతాయి. సరిపెట్టు మరి పక్కకి, అలా పెట్టుకో. సరిపోయిందా? సరిపో, బ్యాకెట్ కూడా తీసుకెళ్ళిపో. ఇక ఫ్రెండ్స్ అయితే పెట్టేసింది. ఇంకా వాటర్ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తాయని. వర్షానికి అయితే వెయిట్ చేయాల్సిన, వర్షం వస్తేనే. మీకు కనపడుతుంది ఒక గూడు. ఈ గూడు నుంచి అయితే పిల్లలు పడిపోయినాయండి. ఎలా పడిపోయినా తెలియదు, కింద పడిపోయినాయి 2 పిచ్చుకలు. అది పిల్లలు అయితే పెట్ట పిల్లలు అయితే పడిపోయినాయి అన్నమాట. మా అక్క వాళ్ళు పైన పట్టా కడుతున్నారు. అక్క మీరు కట్టడం వల్ల పడిపోయినాయి ఏంటి? శబ్దానికి పడిపోయినాయండి. ఆ పట్ట ఇంకా తెచ్చలేదు. ఇక చూడండి 2 ఇగోండి 2 పిల్లలు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి ఇప్పుడు చూసి వెళ్ళిపోయి ఇవి చింతలి పాపం కదమ్మా, 2 పడిపోయినాయి కదా. అదిగో జాగ్రత్త, ఇంక 2 రోజులు వెళ్ళిపోతాయి అనుకోండి మన దగ్గర నుంచి. కాదు ఎలా పడిపోయింది చింతలు చెప్పు, ఎలా జాగ్రత్త జాగ్రత్త. తింటా తెరుతున్నావు. అయ్యో రెక్కలు పుడతాయే. ఇదిగోండి గూట్లో 2 పిల్లలు పడిపోయినాయి. 2 ఉన్నాయిగా. చూసి వెళ్ళిపోయాడు దెబ్బ కాలేమో శబ్దం చేస్తాడు. ఎగ్గులు చింతపడుకు 2 గూట్లో నుంచి అమ్మ నాన్న వెళ్ళిపోతే పడుకోతే కలిసి కొట్టుకు. అప్పుడు పడిపోయే సంకటం మేము చూసుకోలేదు. చింతపడిపోయి నిజంగా కానీ అట్ట ఎగ్గులే కానీ నిజంగా మొన్నలో అదే ఇదొకటి పడింది, ఇదొకటి పడింది. 2 ఎగ్గులనే ఉన్నాయి కానీ అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగా? వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటే మళ్ళీ జాట్లో పెట్టేట్టు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉంటుంది. అప్పుడు మనం కూడా రాటులే నక్కలు వచ్చాక నక్కలేంటి మధ్యలో వాడి నక్కలు కాదు, ఏం పేరు లెక్క పిచ్చుకలు అంట. వాళ్ళ పేరు కూడా నక్కలకు వచ్చాక నక్కలు పిట్టలకి రెక్కలా, రెక్కలకు వచ్చింది తిప్పలు నక్కలు. అవి వచ్చాక ఎగ్గుతాయి అండి. ఆ అమ్మ నాన్న కూడా పెంచుకుంటారా. ఇది సూపర్ చింతల్లి. మా దామ్మ సర్లే అక్క, 2 చెప్పి ఒకసారి. ఎగిరిపోతున్నాయే. ఎగిరిపోతున్నాయా? ఇదిగోండి 2 పిచ్చుకలు. నాకు చాలా భయం వేసింది. నన్ను పట్టుకోమన్నారు కానీ నాకు భయం వేసింది, చాలా భయం వేసింది నాకు. ఇటు చూడక్క, అందాక ఇలాగే పట్టుకో. పెట్టలనట చేతిలో తీసుకుని చిన్ని పిల్లలట పట్టుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే టైం భయం కూడా వస్తుంది. అక్కడ ఎగిరిపోయి అక్కడ పడిపోతే ఏం భయం వస్తుంది. ఒకటి పడిపోయింది కదా. ఇంకా 2 రోజులు ఉంటే వెళ్ళిపోతాయి అనుకుంటండి. చూడండి అటైతే అనుకుంటున్నాను. కాసేపు నాకు పెట్టేస్తావా?
పట్ట వేస్తున్నారు కదా, వేసిన తర్వాత మళ్ళీ అందులో గూట్లో పెట్టేస్తా. సరే, పట్ట అయితే వేస్తున్నారండి పైన. ముద్దు పెడతా ముద్దు. అక్కడ రావడం దాని కింద కొట్టుకుంటే బయట తిరుగుతూ చూపించాక చూడండి. ఒళ్ళు అయితే పిల్లలు అయితే నాగక లైట్ పెడతాను, అసలు కనిపించట్లేదు. ఓ ఎగిరిపోతున్నాయి ఇంకా 2-3 రోజులు అంటే వెళ్ళిపోతాయి అనుకోండి వాళ్ళ అమ్మ నాన్నతో. ఇందులో ఆగమ్మా, వదులు వదులు వదులు. ఇందులో ఒక పిల్ల అయితే బాగోలేదండి, కన్ను దెబ్బ తగిలింది. దానికి ఎలా తగిలిందో గుడిసి కట్టంగానే అదే పైన దార వేయగానే మళ్ళీ వీటిని యథాస్థానంలో పెట్టేస్తాము. అందాకలా ఈ గూట్లో ఉండండి. నాకు చెయ్యా బుజ్జి నా చేతులు పట్టుకు వదిలి పెడతలేదే. వాడికి భయం వేయట్లేదా? పట్టుకోకు, వదులు వదులు. అట్టే ఉంచేసి అది గూట్లో ఉన్నట్టుగా ఉంటాయి. నువ్వు గట్టిగా ఇక్కడ చేయ మాకే ఇట్లా పట్టుకో. ఏది నీకెలా ఉంది? అదైతే అమ్మో బుజ్జి పిల్లమ్మ ఏమైపోతాయి అమ్మో లమ్మ నన్ను వెళ్ళిపోయారని ఏడుతుంది. ఏడగలరు మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు పాప. అమ్మ పాప వెళ్ళిపోతే అమ్మ నాన్న వెళ్ళిపోతే ఇచ్చింది పడిపోతే అందుకే మా అక్క నాకు ఇచ్చారండి. పైన పట్టాకప్పారు పడిపోద్ది, కుర్చీ పడిపోద్ది. మా పాప ఎక్కి నేను పెట్ట అంటుంది. అమ్మ నేను ఇగోండి వాటిని జాగ్రత్త. అమ్మో నాకు భయం వేసేస్తుందండి. ఎన్ని 1-2 చూడు, జాగ్రత్త అక్క. పిల్లలైతే పెట్టేస్తుంది మళ్ళీ అందులో. మన గూడు కనపడదు, ఆ పిల్లలకి ఇక్కడ తిరుగుతున్నాయండి. మనం ఏం చేసేస్తున్నాం పిల్లలని. అదిగో నీ పిల్లలు నేను ఏం చేయట్లేదు, ఆగు. ఇదిగోండి చూపి చూపి పిల్లలు చూపి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మా అక్కలు పుట్టుకునే నేను పట్టుకోలేదు, నాకు భయం వేసింది. ఇదిగోండి ఇంకేదో స్థానంలో పెట్టేస్తుంది. వచ్చి వాళ్ళ అమ్మ నాన్న అయితే మీకు వినపడుతూ ఉంటాయి పిట్టల కోతలు, అవి అండి వాళ్ళ అమ్మ నాన్న. పిగిలి పిల్లలు అంటే ఇవి గుడ్లోంచి వచ్చిన పిల్లలు. అయితే ఇంకా లేదు, మొత్తుకుంటున్నాయి. నేను దూరంగా వెళ్తాను.